సో నిన్న మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా వార్ నడిచింది. ఎక్కడ పార్లమెంట్లో కుటుంబ పాలనలో రాజ్యాంగాన్ని మొత్తం దుర్వినియోగం చేసిరని మోదీ అన్నాడు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఏమన్నారు? నెహ్రూ నుంచి 4వ తరం వరకు అదే తీరు, ఎమర్జెన్సీతో హక్కులను ఇందిర ఉల్లంఘించారు, కాంగ్రెస్పై మోదీ ధ్వజం. లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రచించారు. దాన్ని నెహ్రూ గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్టుగా మార్చేసింది. 1951లో తొలి సవరణతో నెహ్రూ రాజ్యాంగ దుర్వినియోగానికి తెరదీశారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు. 1975లో ప్రజల యొక్క రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్యాంగానికి కేవలం 25 ఏళ్లు మాత్రమే. రాజ్యాంగాన్ని ఎడాపెడా మార్చే సంప్రదాయానికి తొలి ప్రధానిగా నెహ్రూయే తెరదీశారు. తండ్రి అడుగుజాడల్లో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు తీర్పులను కూడా తోసిరాజని 1971లో రాజ్యాంగాన్ని అడ్డగోలుగా మార్చేశారు. ఇందిర న్యాయ వ్యవస్థను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా వాటి రెక్కలు కత్తిరిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఆ కుటుంబం తీరులో మార్పేమీ లేదు. షాబానో కేసులో మహిళల హక్కులు గౌరవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా రాజీవ్ గాంధీ సంబంధిత చట్టాల సవరణ ద్వారా నిర్వీర్యం చేశారు. రాజ్యాంగం రక్తం రుచి మరిగిన కాంగ్రెస్ కుటుంబం 4వ తరం కూడా రాజ్యాంగం మీద దాడి కొనసాగిస్తూనే ఉన్నది. ఈ కుటుంబ పాలనలో 75 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కాంగ్రెస్ పార్టీకి తన సొంత రాజ్యాంగం మీదే విశ్వాసం లేదు. ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతదేశ తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని అన్నారు. ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం భారతదేశ తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని అన్నారు. 12 రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు ప్రధానిగా వల్లభాయ్ పేరు ప్రతిపాదిస్తే నెహ్రూ పేరును ఒక్క పీసీసీ కూడా ప్రతిపాదించకపోయినా ఆయన్నే ప్రధానిని చేశారు. వెనకబడిన కులాల నుంచి సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయన్ను బాత్రూంలో బంధించి రోడ్డు మీదకు తోసేసి అవమానించారు. పార్టీని కుటుంబం లాగేసుకున్నది అని ఆరోపించారు. 1998లో వాజ్పేయి ఎంపీలను కొనుక్కొని ప్రభుత్వాన్ని బతికించుకునే అవకాశం ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎంపీలను కొనడానికి ఉపయోగించిన కరెన్సీ కట్టలను పార్లమెంట్లో ప్రదర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని బీజేపీ కూడా సవరించిందని, అయితే మంచి పనుల కోసమే చేశామని చెప్పారు. ఓబీసీ కమిషన్ ఏర్పాటు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల కల్పన, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు లాంటి మంచి పనులు చేశాం. ఆర్టికల్ 370 లాంటి తప్పులను సరిదిద్దడానికి రాజ్యాంగాన్ని మార్చామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఎవరు ఆ రాజ్యాంగంలో ఉన్న కనీసం మీరు మౌలికమైన ఆ రాజ్యాంగ పీఠికని కానీ లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను కానీ మీరు గౌరవించిరా? స్వేచ్ఛ, సమానత్వము, అణచివేత, ఈ విషయంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది కదా. అణచివేత ఆగిందా ఈ దేశంలో? గతంలో ఆగిందా? ఇప్పుడు ఆగిందా? సమానత్వం ఉన్నదా? గతంలో ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? స్వేచ్ఛ గతంలో ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? నాకు తెలవక అడుగుతా. ఇవన్నీ కాదు ముచ్చట. దేశంలో కేవలం 1%, 2% జనం దగ్గర, అదానీలు, అంబానీల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర, కార్పొరేట్ల దగ్గర సంపద పోగుబడి ఉన్నది. 90% సంపద 10% మంది గుప్పిట్లో ఉంటే 10% మంది దగ్గర 90% మంది దగ్గర 10% సంపద ఉన్నది. మరి ఇది ఏ రకంగా మనం ఈ రాజ్యాంగాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేసిరు అని చెప్పగలుగుతాం? చెప్పండి. అసలు ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అంటున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినామని. ఎంత అన్యాయం జరుగుతున్నది ఎస్సీ ఎస్టీ బీసీలకి. రిజర్వేషన్లకి తూట్లు పొడిచే కార్యక్రమమే కదా. అసలు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నిరుపేదలైన రెడ్లు కావచ్చు, మిగతా ఓసీ కమ్యూనిటీలో ఉన్న నిరుపేదలు వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతున్నది కదా. మళ్ళీ పైసలు ఉన్నోడే ఎత్తుకపోతుండే ఆ పోస్టులన్నీ. అసలు ఎవరు ఏం చేశారు? వాళ్ళు ఎమర్జెన్సీ పెడితే మీరు ఇంకొక రకమైన దాన్ని తీసుకొచ్చారు. ఇవాళ మాట్లాడే అవకాశం ఈ దేశంలో ఉన్నదా? గతంలో లేదు, ఇప్పుడు లేదు. గతంలో అంబానీలని పెంచి పోషిస్తే మీరు అదానీలను పెంచి పోషిస్తున్నారు. ఎవరికి తేడా ఉన్నది? అసలు ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడగలుగుతారు మీరు?
రాజ్యాంగంలో ఉన్న అన్ని పేజీలు తిప్పాల్సిన అక్కర్లే. మానవుడి యొక్క మనిషి యొక్క ప్రాథమిక హక్కులని ప్రభుత్వాలు పరిరక్షించినాయా అదొక్కటి చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు దీని మీద ఎందుకంటే బేసిక్గా ఆయన రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఆయన లెక్చర్లు ఇస్తున్నాడు. దాన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు దీని మీద గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం వీళ్ళది. ఇది పొలిటికల్ ఇది తప్ప ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరం. లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇంతవరకు మాట్లాడిందేమో మోదీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్సభలో శనివారం రాజ్యాంగంపై చర్చలో భాగంగా రాహుల్ మాట్లాడారు. రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని, తన రచనల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ స్పష్టంగా చెప్పారు. ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, ఆచరణలకు మనుస్మృతి ఆధారమని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని రాహుల్ గాంధీ వెల్లడించారు. మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి పార్లమెంట్లో మాట్లాడడం అంటే మీరు మీ నాయకుడు సావర్కర్ను అవహేళన చేస్తున్నట్టే అని రాహుల్ గాంధీ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే భారత్లో ప్రస్తుతం యుద్ధం జరుగుతోందని చెబుతూ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటనవేలుని గురుదక్షిణగా ఇచ్చిన అంశాన్ని రాహుల్ ప్రస్తావించారు. అదానీకి ధారావి ప్రాజెక్టు అప్పగించినప్పుడే అక్కడి చిన్న మధ్య తరహా వ్యాపారుల బొటనవేళ్లను మోదీ కోసేసినట్లయిందని చెప్పారు. అగ్నివీర్ ప్రశ్నాపత్రాల లీక్ల ద్వారా యువత బొటనవేలుని కత్తిరించారని వ్యాఖ్యానించారు. మద్దతు ధర కోసం ఉద్యమిస్తున్న రైతుల బొటనవేలుని కత్తిరించారని మండిపడ్డారు. అయితే మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సెటైర్ వేశారు. ప్రధాని ప్రసంగం పాఠశాలలో వరుసగా 2 గణితం క్లాసులు విన్నట్లుగా ఉందన్నారు. ప్రధాని 110 నిమిషాల ప్రసంగం బోర్ కొట్టించిందని, కొత్తదనమేమీ లేకుండా సాగిందని ఆమె నిన్న లోక్సభలో మాట్లాడినట. ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. ఇదంతా పొలిటికల్ డ్రామా తప్ప ఇంకొకటి కాదు.